నేను చేసే ఎటువంటి వీడియోస్ అయినా కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి అయితే నేను అస్సలు చేయను. 2 కామెంట్స్ మాత్రం నాకు పర్సనల్ గా నాకు అనిపించింది. అది నేను ఇలా చెప్పింది కూడా ఎవరికైనా హర్ట్ అయింటే ఐఎమ్ సారీ. యాక్చువల్లీ నా మీద 1% తోలు తీసేస్తాను. ఓపెన్ యువర్ మౌత్. అన్నాక మీరు ఏం నమ్ముతారు? హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా ప్రణీత్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బ్లాగ్ తీసి చాలా రోజులే అయ్యింది. యాక్చువల్లీ కుదరలేదు నాకు బ్లాగ్ చేయడానికి. సో దట్ ఒక కంటెంట్ ఏదైనా ఒకటి చూసుకుందామని అలా నార్మల్గా స్వైప్ చేస్తూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇన్స్టాగ్రామ్లో నేను చూశాను, అది ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట. ఆ రెసిపీని మా వాళ్ళ మీద ట్రై చేయాలి అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, దాన్ని నేను చూడాలి అని అనుకుంటున్నాను. ఆ రెసిపీ ఏంటో నేను మీకు చెప్తాను. అండ్ ఆ రెసిపీ నేను చేయడానికి ఇదైతే ఆర్డర్ పెట్టాను నేను, లిచ్చీస్. సో ఈ లిచ్చీస్తో ఏం చేస్తానని అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను చేసేది పులుపు ఎక్కువగా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి చాలా నచ్చుతుంది. నార్మల్గా నేను పులుపు ఎక్కువగానే తింటాను. అలానే టూ మచ్ ఏం కాదు, కొద్దిగా అంతే. పులుపు నచ్చని వాళ్ళైతే ఇంకా అలా ఆ రియాక్షన్ అయితే వస్తుంది. ఇష్టపడేలైతే ఈ రియాక్షన్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ దీనికి ఏమేమి కావాలో కూడా నేను చెప్తాను. సింపుల్, చాలా సింపుల్. కాకపోతే వాళ్ళ రియాక్షన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంతే. రెసిపీ సింపుల్, రియాక్షన్ ఇంపార్టెంట్. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే సింపుల్: పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, అండ్ ఇవి లిచ్చీస్, అండ్ కొద్దిగా చాట్ మసాలా, లెమన్, అంతే. చేయడం కూడా చాలా ఈజీనే. నేను ఇప్పుడు చేస్తున్నాను దీన్ని. సో ఫస్ట్ మనం ఇవి రెండు అయితే పేస్ట్ చేసుకుందాం. నేను ఈ రోల్లో పేస్ట్ చేస్తాను, మిక్సీకి ఏం వేయట్లేదు. నేను మిక్సీకి వేస్తే కన్నా దీంట్లో చేస్తే ఇంకా బాగుంటుంది అని నేను దీంట్లో గ్రైండ్ చేస్తున్నాను. అండ్ నేను ఇంకో విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. అదేంటంటే నేను నార్మల్గా నిన్న ఒక వీడియో తీసి పెట్టాను అనమాట, లైక్ మదర్స్, సపోర్టింగ్ మదర్స్కి డెడికేటెడ్ అని. నేను చేసే ఎటువంటి వీడియోస్ అయినా కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి అయితే నేను అస్సలు చేయను. మీరు కూడా జస్ట్ చూసి నవ్వుకోవడానికి మాత్రమే అలా అనుకోండి, అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ దాంట్లో ఒక 2 కామెంట్స్ మాత్రం నాకు పర్సనల్గా నాకు అనిపించింది. అదేంటంటే, మీకు అబ్బాయి కాబట్టి మీకు డిఫరెన్స్ తెలియట్లేదు, అదే మీకు అమ్మాయి ఉండింటే మీరు అలా సపోర్ట్ చేస్తారా అని అనిపించింది. నా ఒపీనియన్ ఒకటే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా కూడా మనము అంటే నేను మా అబ్బాయికి ఏదైనా చెప్పాలంటే నేను చెప్పాలి, నా పర్సనల్గా చెప్పాలి అని అనుకుంటాను. కానీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పితే దాన్ని విని వాడిని జడ్జ్ చేయాలి అని నేను అనుకోను. సో దట్ అది మాత్రమే అక్కడ ఇంటెన్షన్. మనము మన పిల్లలకి మనం ఏదైనా చెప్పుకోవచ్చు. యాజ్ అ పేరెంట్గా అది మన రైట్. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని మనకి మాత్రమే తెలుస్తుంది అనేది మాత్రమే నా ఇంటెన్షన్. అలా అని వేరే వాళ్ళు వచ్చి చెప్పిన వెంటనే మన పిల్లల్ని మనం జడ్జి చేసేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్, అంతే. అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను ఇద్దరిని ఒకేలాగే చూస్తాను. యాక్చువల్లీ మాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టము. తెలియదు మాకు అబ్బాయి ఉన్నాడు, ఫ్యూచర్లో తెలియదు. మరి అమ్మాయి వచ్చినప్పుడు నేను ఇదే మైండ్ సెట్లోనే ఉంటాను. నా పాపకి నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే నాకు అనిపిస్తే మాత్రమే నేను చెప్తాను. వేరే వాళ్ళు వచ్చి నాకు ఏదో చెప్పారోనో మా అమ్మాయిని నేను డిస్కరేజ్ చేయను. మా అమ్మాయికి ఒక మాట అన్ను, అంతే. ఈ క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నా ఉద్దేశంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు ఒకటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అదంతా ఏమీ ఉండదు, అంతే. అండ్ నేను ఇలా చెప్పింది కూడా ఎవరికైనా హర్ట్ అయింటే ఐఎమ్ సారీ. అండ్ ఆ వీడియో తీసిన వల్ల కూడా ఎవరికైనా హర్ట్ అయింటే ఐఎమ్ రియలీ సారీ. నేను జస్ట్ అది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే తీశాను. అలానే అందరిలో అలానే ఉంటారా, అలా ఉండరా అనేది నాకైతే తెలీదు. నాకు బాగా అనిపించింది కాబట్టి నేను తీశాను, నా మైండ్ సెట్ అది కాబట్టి నేను తీశాను, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. సో హర్ట్ అయితే మాత్రం సారీ, అంతే. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వచ్చేద్దాం. జస్ట్ కామెడీ పర్పస్ అంటే ఏదైనా కూడా, నో పర్సనల్. అండ్ నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ ఉప్పు కూడా ఒకేసారి వేసేస్తున్నాను నేను. ఉప్పు ఇవన్నీ వేసి ఇప్పుడు బాగా పేస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ దీంట్లో ఎంతసేపు అవుతుందో తెలియదు ఇలా అనడానికి. మిక్సీకి వేస్తే జల్దీ అవుతుంది, కాకపోతే మిక్సీలో అంత టేస్ట్ ఉంటుంది కదా.
అండ్ ఇది కచ్చా పచ్చా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో నా వల్ల కుదరకపోతే ఇంకా తప్పింది కాదని నేనైతే మిక్సీకి వేసేస్తాను. బట్ ట్రై చేస్తాను చేతితో చేయడం. ఎస్, సో పచ్చడి అయిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇలా నేను రోల్తో ఇలా అనడము, బట్ కొద్దిగా కష్టమే కానీ బాగుంది. ఇలా యాక్చువల్లీ ఇలా అంటే అవ్వట్లేదు, అందుకే ఇలా 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 అయిపోయింది. ఇది రెడీ అయింది పేస్ట్. అండ్ ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటాను. నేను మొహం ముట్టేసాను, మండుతుంది పచ్చిమిర్చితో. యాక్చువల్లీ నేను ఇది తినడం కూడా ఫస్ట్ టైం. నార్మల్ లిచ్చి తిన్నాను కానీ ఇది తినలేదు ఎప్పుడు. సో ఇవి చాలా తక్కువ ఉన్నాయని అనిపించింది, అందుకే నేను దీన్ని ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టాను. దానికోసం వెయిట్ చేస్తున్నాను. అందులోపల ఇవి కట్ చేసుకుందామని కట్ చేసేస్తున్నాను. చాలా మంది తినేంటారు, సో దట్ నేను మాత్రమే అలా ఉన్నానా తినకుండా. సడన్గా చూసి భయపడ్డా. ఈ సీడ్స్ ఎలా తీయాలి, ఇది నాకు రావట్లేదు. ఇది ఇలానే బాగుంది తినడానికి. రీ ఒకసారి గూగుల్ చేయి, సీడ్ తీసేస్తారా తింటారా, ఎందుకంటే నాకు తెలీదు. ఒకసారి గూగుల్ చేయి, గూగుల్ ఇట్ యూనో. అంతే కదా, ఇప్పుడు మనకి ఏదైనా తెలియకపోతే ఎవరిని అడుగుతాం, గూగుల్నే అడుగుతాం. అయినా ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చేసింది, గూగుల్ ఎవరు పట్టించుకుంటున్నారని అనుకుంటున్నారా? నా లాంటి వాళ్ళు ఉంటారు ఇంకా. సో అది 2 ప్యాకెట్స్ వేసినా కూడా ఇన్నే అయినాయి, కానీ చెత్త చూస్తారా దానిపైన పొట్టు ఎంత వచ్చింది చూడండి, ఇంత ఇంత వచ్చింది. కాకపోతే ఇవి మాత్రం ఇన్నే ఉన్నాయి. సో ఇప్పుడు ఇవైతే క్లీన్ చేసేసుకున్నాను నేను. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కొద్దిగా వేస్తాను, కారం ఎక్కువ అనిపిస్తుందేమో అని తెలియదు నాకు. అట్లా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా. అండ్ చిల్లీ పౌడర్, ఆల్రెడీ సాల్ట్ వేసాను, కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను సాల్ట్. లెమన్, నేను అప్పుడే చూపించడం మర్చిపోయాను, లెమన్ కూడా వేస్తున్నాను. నీ ఓస్మో నా వీడియోలో కనిపిస్తుంది. సీరియస్గా నేను ఇక్కడ నా బ్లాగ్ చేసుకుంటున్నాను. నీ ఛానల్కి కావాలంటే నువ్వు సపరేట్గా ఉండి తీసుకోవాలి. నువ్వు నా ఛానల్లో వచ్చి నువ్వు డిస్టర్బ్ చేసేటట్లేదు. ఇది నా ఛానల్, నేను చేసుకుంటున్నాను. తీసేస్తాను. నిజంగా మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో, తిడతారేమో తెలియదు ఒక్కొక్కరు నన్ను. ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి పెడుతున్నాను నేను ఇది చేసుకొని. ఓకే, సో ఇప్పుడు చాట్ మసాలా కూడా వేస్తున్నాను. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఇవన్నీ వేసాను. వాటర్ ఎక్కువైంది, బట్ అయినా ఏం చేయలేమైనా కూడా వాటర్ తీసేసి జస్ట్ ఆ ఫ్రూట్ మాత్రమే తిందాం. నీకు తెలియదు ఊరుకో. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ హాజ్మోలా. హాజ్మోలా చూపించు. దీన్ని నేను మిక్సీకి వేస్తాను. నా దగ్గర చిన్న మిక్సీ ఉంది, చూపిస్తాను. ఆ మిక్సీ అందులో వేసుకుంటా. చూసారా నా చిన్న మిక్సీ? యాక్చువల్లీ దీంట్లోనే పౌడర్ ఉంది. దీంట్లోనే పౌడర్ అవుతుంది. మిక్సీ వేసి చేశాను. మా విశ్వత్ మా అమ్మ ఏం చేస్తుంది అని అయితే చూస్తున్నాను. అయిపోయింది. యాక్చువల్లీ ఫుడ్ రెసిపీస్ అవి చేసేవాళ్ళు ఇట్లనే. వావ్, హాజ్మోలా పౌడర్ ఉంది నా చేతిలో. ఏమైంది? బాగుందా కుట్టి? బాగుందా? సరే, హ్యాండ్ వాష్ చేసుకుందాం. అయిపోయింది. చాట్ మసాలా వేసాను, లెమన్ వేసాను, మసాలా వేసాను, అన్నీ వేసేసాను. ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను. అరే ఇక్కడ చూడు.
చెయ్యి పెట్టుకొని మరి తింటున్నాడు. ఏంటి వద్దు బుజ్జినో ఇంకా ఇది ఇస్తుందా. యాక్చువల్లీ కొద్దిగా వాటర్ అయిపోయింది. కనిపిస్తుందా మీకు? కనపడట్లేదు అనుకుంటాను. కొద్ది గట్టిగా ఉండింటే బాగుంటుండే. ఇప్పుడు గట్టి అవ్వాలంటే ఏం చేయాలి దీన్ని? ఫస్ట్ నువ్వే చెప్పాలి మరి. నీకే పెద్దది పెట్టాను నేను. చిన్నదంటే చిన్నది పెట్టు. మా ఆయన టేస్ట్ చేస్తాను. నువ్వు చెయ్యాలి, నేను రియాక్షన్ తీసుకుంటున్నా. తీసుకుంటా. నేను కనపడు కదా. నువ్వు చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు. కనపడిపోయినా కూడా నువ్వు ఎక్స్ప్రెషన్ పండిస్తావు కదా. హలో, పెద్ద తిను. తెలివితేటలు వాడింది చాలు, నువ్వే చిన్నది తింటే. కానీ త్వరగా కింద మసాలాతో కలిపి. ఓకే, యాక్చువల్లీ యాక్చువల్లీ పుల్లగా కన్నా ఒక ఇది పుల్లగా లేదు, ట్యాంగీ ఫ్లేవర్ అంట కదా. నిజంగా బాగుంది. అంటే కావాలంటే ఇంకో కొద్దిగా లెమన్ అది వేసుకోవచ్చు, పులుపు కావాలి. ఎక్కువ పుల్లగా అయితే అసలేదు. ఇప్పుడన్నా నన్ను నమ్ముతావా? నన్ను నమ్ముతావా నమ్మువా? నన్ను నమ్ముకో, ఉన్న నమ్ముకో. నన్ను నమ్ముకో, ఉన్న నమ్ముకో. ఏమైంది? ఇప్పుడు పదం, వదిన వాళ్ళ ఇంటికి పదం. ఇది తీసుకొని ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం. హలో, ఇవన్నీ భలే ఉంది కదా. నిజం, నీ హ్యాండ్ అనేది సూపర్ చూపించి చెప్తున్నావు కదా. సీరియస్ గా మాటలు రావట్లేదా? ఒకేసారి ఒక 10 పానీపూరి తిన్నప్పుడు అది తగులుతుంది కదా. గైస్, పానీపూరి అంటే ఎవరెవరికి ఇష్టమో ఐ స్వేర్ నచ్చుతుంది. నిజంగా చెప్తున్నా, పానీపూరి అంటే ఎవరెవరికి ఇష్టమో ఖచ్చితంగా. నాకే పులుపు తిన్నాను నేను, నాకే నచ్చింది. ఇంకోటి తిన్నావా? అమ్మ వాళ్ళకి సరిపోలేదు. ప్రేణి, నువ్వు ఇప్పుడు ఇంకొకటి తినకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఏదో వీడియో కోసం బాగుందని చెప్తున్నావు అని అనుకుంటారు. నిజంగా బాగుందా? సీడ్ ఉంది, అది సీడ్స్ తీసేకి రాలేదు యాక్చువల్లీ. కానీ ట్యాంగీ ఫ్లేవర్డ్ లిచ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పాను కదా, పానీపూరి అంటే ఎవరెవరికి నచ్చుతుందో వాళ్ళకి సీరియస్గా నచ్చుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని తీసుకొని మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే క్యాప్చర్ చేస్తాను. మా ఆయన కెమెరా ముందు రాడు కాబట్టి తను జస్ట్ బాగుందని అయితే చెప్పాడు. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఏదో చేసింది గైస్, తెలియదు మనకేం చేసిందో. యాక్చువల్లీ నాకు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో నా పరిస్థితి కూడా తెలియదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ 0.2 పైసే ఉంది. అది మీరు అంతా సమంగా పంచుకోండి. యాక్చువల్లీ నేను చెప్పాను కదా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని. ఇది కిందనే కనిపించింది అనమాట. క్లబ్ హౌస్ నుండి ఇప్పుడే వస్తుంది ఇంటికి. ఇంకా అడిగింది, అత్త ఏంది ఇది బాక్స్ అని. సరే పద, బెల్ కొట్టు. ఇలా డోర్ తెరిచి ఉంటుంది. డోర్ తెరిచే ఉందా? ఓకే. చెప్పాను ఫోన్ చేసి వస్తున్నా ఇంటికి. దీనికి చెప్పావా? నేను చెప్పాను కదా, ఇందాక కాల్ చేశాను కదా మీకు. ఇందాక కాల్ చేశాను, మీరు చేశారా? మీరు చేసినప్పుడు నేను ఏం చెప్పాను? ఏం చేశాను, నువ్వు చేయలే. నాకు అది క్లారిటీ అండ్ ఏదో డబ్బా తెచ్చింది మమ్మీ. బేసిక్ గా ఏదో తెచ్చాను, నేను చేసి తెచ్చాను. మీరు ఐస్ క్లోజ్ చేసుకొని తినాలి దాన్ని. ప్లీజ్, నా అకౌంట్ లో 3 రూపాయలు దయచేసి ప్లీజ్. నేను అసలే ఫెస్ట్ తీసుకోదలుచుకోలేదు. అసలే ఫెస్ట్ నా మీద లేదు కాదు, నా మీద 1 జాను రా ఇక్కడ. జాను నీకుంది జాను దా. నా మీద 1% తోలు తీసేస్తాను నేను. యాక్చువల్లీ ఇద్దరికి ఒకేసారి తినిపిస్తాను. ఐస్ క్లోజ్ చేసుకొని
తినండి నమ్మకం లేదు దొరా మేము తినం. చచ్చా వీళ్ళు మరీ ఇంత ఇదిగా మాట్లాడతారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఇది కళ్ళల్లో నుంచి సావిత్రి లెక్క 2 చుక్కలు నీళ్ళు వస్తున్నాయి. ఎవరు డోర్ కొడుతున్నారు? అవునా? ఓకే, ఇంకా ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళని కూడా వేసేద్దాం ఇప్పుడు. వాళ్ళని కూడా లిస్ట్ లో యాడ్ చేసేద్దాం. వచ్చింది, ఇప్పుడు వచ్చింది ఇది. ఇందాక ఏ ప్రక్కి దాయడా ప్రక్కి నేను నేచురల్ బ్యూటీ ప్రక్కి. నువ్వు వెళ్ళిపోవే, నువ్వు రాకి ఇక్కడ. చూసా ఒక్కళ్ళకి నీ జన్మలో ఒక్కళ్ళకే నమ్మకం ఉందని నీ మీద. చూడు మరి మీ తమ్ముడు మరి అలా చెప్పాలంటే మా అన్న ఇంకెన్ని మాటలు చెప్పాలి చెప్పండి. క్లోజ్ యువర్ ఐస్. అయిపోయింది, ఇంకా వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఈసారి నాకు బాక్స్ ఇలా ఓపెన్ చేసి వెంటనే క్లోజ్ చేస్తా. లేదు నేను చెయ్యను. అక్క అది ఫ్రూట్. 100% నన్ను నమ్ము వదిన. అక్క మీకు బాగా నచ్చిన దానికి దగ్గరగా ఉంటది పైగా. ఫ్రూట్ నిజంగా ఫ్రూట్. నాన్న నువ్వు కూడా తినాలి. నువ్వేంది కాదు చిట్టి తల్లి నా అకౌంట్ లో 5 రూపీస్ డబ్బులు ఉన్నాయి. నేను ఇస్తాను. మీరు వాడేసుకోండి. చాక్లెట్ కొనుక్కోండి. దీని అకౌంట్ లో 0.25 కావాలి. ఓకే ఫైన్. క్లోజ్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ మౌత్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ యువర్ మౌత్. ఆడియన్స్ చూపిరా ఏంటి? ఏం చూస్తాం? ఏదో ఒకటి పెట్టవే. ఏ మీరు అడ్డలేండి. ఏదో అలా ఉన్నట్టు పెట్టుకో నోట్లో. లిచి పికిలా మరి మీరు ఏంది విషయం పెడుతున్నట్ట ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు ఏంటి నిజంగా? అక్క ఒకేసారి ఒక 10 పానీపూరి నోట్లో పెట్టుకుని నవిలితే ఎట్లుంటది అట్లుంది కదా అక్క. లోపల ఇత్తనం ఉంటది. ఇప్పుడు త్రిషికాకి ఏ పానీపూరికి దగ్గరగా లేదు. కారం ఉందా? లేదే. కొంచెం పులుపు వేయాల్సిందేమో. కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. నేనే తినలేదు అక్క. నేను ప్రతి రా ప్రతి ష్యూర్గా నమ్ముతాను. అన్ని తగులుతాయి. ఏ చాలా బాగుంది. అయ్యో లిచ్చిరా అది బాలే. సో చెప్పాను కదా ట్యాంగీ ఫ్లేవర్ నైక్ చాలా బాగుంది కదా. వెరీ గుడ్. కానీ వీళ్ళు ఇన్ని ఎక్స్ప్రెషన్లు పెట్టి ఇన్ని మాటలు అన్నాక మీరు ఏం నమ్ముతారు? నాకు డౌట్. నీ వంటకం వల్ల నా అకౌంట్ లో డబ్బులు పోయి. నాకు డౌట్. నీకు చేయడానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? బాగుందా బాలేదా? బాగుంది కదా. చెప్పు దాన్ని. వాడికి నచ్చింది. బాగుందా? వాడికి చాలా బాగా నచ్చింది. నిజంగా నిజంగా అది కెమెరా చూసి చెప్పండి. నిజంగా బాగుందనా? కానీ కొంచెం బెదిరిస్తుంది. అరే నిన్ను బెదిరించారా? చాక్లెట్ ఇస్తామన్నారా నీకు? బాగుందనా? నిజంగా బాగుందన్నా? పిల్లలు చెప్తుంటే మీరు నవ్వట్లేదేంటి? గైస్ అదిరిపోయింది. స్పైసీ తినని వాళ్ళకైతే మండుద్ది. ఓకే సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది, సమాప్తం. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఏమనిపించిందో రాయండి. ఆఫ్టర్ టేస్ట్ కానీ ఒక్కసారి మాత్రం ట్రై చేసే ముందు మీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో నిజంగా బాగుంది గైస్. కాకపోతే కొద్దిగా స్పైసీ, అది కారం ఎక్కువైంది అంతే. కొలతలు చూసుకోండి. కారం కొద్దిగా కారం ఎక్కువ వేసేసాను నేను, సో దట్ స్పైసీ ఎక్కువ అయిపోయింది. కావాలంటే కొద్దిగా దానిపైన లెమన్ అలా ఏమైనా పిండేస్తే ఏమనుకుంటున్నావు? పచ్చిమిర్చి అది కలిపింది. చాలా ఎక్కువ తినాలంటే తక్కువ ఉన్న వాళ్ళు ప్లీజ్ చాలా వర్షంలో కూడా మాకు స్వెట్ వస్తుందంటే. నేను ఇందాక ఒక్కటి తిన్నా, అప్పుడు తిన్నా, ఇప్పటికీ చూడు నాకు. ఓకే సో
నేను కష్టపడి చేసిన దానికి ఫలితం దొరికింది. దగ్గరికి రండి. కాదు కంగ్రాచులేషన్ ఎప్పుడు ప్లీజ్ ట్రై చేసి వంటగదిలోకి మాత్రం వెళ్ళకు. ప్లీజ్ మనకి చేతగాంది వద్దు అని అప్పుడో చెప్పాను నేను, వినదు అది. కొంచెం దగ్గర రండి మీరు. ఓకే, సో నెక్స్ట్ టైం ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను నేను. అప్పటిదాకా మీ బ్యాంక్ బ్యాలెన్స్ జాగ్రత్త. ఓకే, సో అప్పటిదాకా టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ Bye, వీడియో bye. కలుద్దాం. మా వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా యూట్యూబ్ ఛానల్ కూడా. ఓకే, సో మా వదిన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, జ్యోతి రామూరి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.